రాయలసీమలోని కరువు ప్రాంతాల ప్రజలు దాహతిని సాగునీటి అవసరాలకు తీర్చడమే లక్ష్యంగా కృష్ణా జలాలను తరలించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును శరవేగంగా చేపట్టారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్ అపారమైన కృషి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ఆయన కొనియాడారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి ఏకంగా 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని తీవ్ర విమర్శించారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాయలసీమకు న్యాయం చేయాలనే ఉద్దేశం హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసి మళ్లీ కాలువ సామర్థ్యాన్ని పాత పద్ధతిలోనే 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గడిచిన 2 ఏళ్లలో హంద్రీనీవాపై 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆరోపించారు. దినానికి 8 టీఎంసీలు అక్కడ వచ్చేసి 780 అడుగులో శ్రీశైలం కొట్టుకుంటుంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్టు 4 జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాలకు అంటే దాదాపుగా 8 జిల్లాలు ఇప్పుడు జిల్లాలకు కూడా లైఫ్ లైన్ కాబట్టి ఈరోజు జీవనాధారం కాబట్టి దీన్ని లైనింగ్ చేయకూడదు, వెడల్పు చేయాలని చెప్తే దానికి భిన్నంగా ఈరోజు మేము కేవలం 100 రోజుల్లో 3,850 కోట్ల రూపాయలు లైనింగ్కు వెడల్పు చేసేదానికి ఖర్చు పెట్టింటే ఎలా దుర్వినియోగమైందో. ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు కాపాడుతామని చెప్పి హంద్రీనీవా తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళు కూడా తీసుకొని ఎలా దోపిడీ చేస్తారో కూడా దీన్ని ప్రత్యక్షంగా నిదర్శనం తార్కాలం ఈరోజు మేము చూసిన కాలువ కూడా. ఇదే కాదు ఈరోజు ఇరువైపులా కూడా రైతాంగంతో కూడా మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. మా బోర్లు అనేది కూడా ఎండిపోయినాయి. దాదాపుగా 2012 నుంచి కృష్ణా జలాలు ఇక్కడికి వస్తూ ఉంటే మావన్నీ కూడా ఈరోజు బోర్లన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి మేమంతా కూడా హార్టికల్చర్ అంటే పళ్ళ తోటలు ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాము. కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఒక 8 నెలల్లోనే ఇవన్నీ చేస్తే ఇవి కంప్లీట్గా కూడా బోర్లు ఎండిపోయి మా చెట్లు కూడా ఎండిపోతానని చెప్పి రైతుల యొక్క తమ గోడును కూడా మాకు కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది. అందుకోసం మేము ఒకే ఒక డిమాండ్తో ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర్ గారు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఫౌండేషన్కి మాత్రమే పునాది రాయికి మాత్రమే పరిమితమైనారు. కానీ రాజశేఖర్ గారు 2004లో అయిన తర్వాత 2005లో మరీ ముఖ్యంగా హంద్రీనీవా కానీ అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్కులు పెంచండి కానీ ఇవన్నీ చేసిన తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలమైపోయి ఒక ఆశ అనేది కూడా లేకొట్టిండే. కానీ ఈరోజు అదే రాయలసీమ ప్రయోజనాలు కాపాడుతానని చెప్పి ఎలా దోపిడీ చేస్తున్నారు 1,000 కోట్ల రూపాయలు. అలాగే ఈరోజు రాయలసీమ ప్రజలు ముఖ్యంగా రైతాంగం ఎలా కూడా నష్టపోతుందో ఇవన్నీ కూడా చూపించడానికి ఎక్స్పోజ్ చేసి మీరు దీన్ని చేశారు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, ఇవంతా కూడా రైతాంగాన్ని కాపాడండి. వెంటనే హంద్రీనీవాని 11,500 క్యూసెక్కులకు మొదటి ఫేజ్ కూడా పెంచి అలాగే కింద 2వ దశను కూడా దాదాపుగా కూడా 2,000 క్యూసెక్కులకు కూడా చేయాలని చెప్పి ఒక డిమాండ్తోను ఆ తర్వాత ఎవరైతే దోపిడీ చేశారో అంటే ఈ గ్రౌటింగ్ దాంట్లో కానీ లేకుంటే లైనింగ్ దాంట్లో చేశారో వాళ్ళ పైన ఈరోజు శిక్షించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మరొక 100 కోట్లు అదనంగా కూడా అక్కడక్కడ ఊడిపోయిందని చెప్పి దాన్ని చేయడానికి ఇవ్వడం అంటే దోపిడీ తప్ప మరొకటి కాదు. వారిని వెంటనే కూడా వారి పైన కూడా చేసి శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్తో కూడా ఈరోజు మేమంతా కూడా ఇక్కడ. సార్, ఇప్పటికీ లైనింగ్ పనులు అయిపోయిన తర్వాత మీరు పాదయాత్ర చేస్తాం, ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు? మేము లైనింగ్ పనులు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగానికి కూడా దెబ్బతింటుంది. భూగర్భ జలాలు కూడా పెరిగిన భూగర్భ జలాలు తగ్గిపోతాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు పెడచెవున పెట్టారు. కేవలం డబ్బు అనేది కూడా ఎలా దండుకోవాలో వాళ్ళు కాబట్టి దాన్నే కూడా తీసుకొని పోయినారు. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎవరైతే దోపిడీ చేశారో ఈ పని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసి ఆ డబ్బు మళ్ళీ ఖజానాకు రాబట్టండి. అలాగే ఈరోజు వెంటనే కూడా ఈ హంద్రీనీవాని కూడా వెడల్పు చేయండి అని చెప్పి ఒక దాంతోనూ అలాగే ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,850 11,500 లేకపోయినా 6,300 క్యూసెక్కులు కూడా పెంచి ఇది చేయడం. అలాగే 40,000 పోతిరెడ్డి దగ్గర నుంచి 40,000 క్యూసెక్కుల్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కూడా 80,000 క్యూసెక్కులు కూడా పెంచి చేసేదానికి యథాతథంగా ఈ 2 పనులు కూడా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా డిమాండ్తో కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. రాయలసీమ అన్ని జిల్లాలు కూడా తిరిగి ప్రజలను సమీకరించి ఎందుకంటే ఆ రోజు ఈరోజు ఈ పనులన్నీ జరిగినాయంటే ప్రజల యొక్క
మద్దతుతో ప్రజల యొక్క డిమాండ్తో ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది.